Hi, this is GV from idlebrain.com. We are here with Krishna Chaitanya, director of Gangs of Godavari. Hi. హాయ్ సార్. ఇండస్ట్రీకి రావడానికి డైరెక్టర్ అవుదామని వచ్చారా లేదంటే లిరిక్ రైటర్ అవుదామని వచ్చారా? డైరెక్టర్ అవుతానే వచ్చాను సార్. ఓకే. కాకపోతే దానికి ముందు ఎందుకంటే ఐ నీడ్ టు హ్యావ్ ఎ వే కదా సార్. నా వే నాకు ఇదే పాటలు రాసుకోవడంలో దొరికింది సార్. ఓకే. ఫస్ట్ది రౌడీ ఫెలో, రైట్? అవును సార్. రౌడీ ఫెలోకి ముందు ఎన్ని సాంగ్స్ రాశారు? ఆ టైంకి ఒక రిటర్న్ అరౌండ్ ఒక 400 సాంగ్స్ ఉంటాయి సార్. 300-400 మేబీ క్లోజ్ టు. రైట్. రౌడీ ఫెలో వాజ్ ఎ డీసెంట్ ఫిలిం. అవును సార్. దాని తర్వాత చల్ మోహన్ రంగా ఇట్ డింట్ అవును సార్. ఇట్ డింట్ అపీల్ టు పీపుల్ లైక్ ద వే యూ ఎక్స్పెక్టెడ్. యా మేబీ. ఓకే. అదే టైంలో ఇంకొక ఫిల్మ్ కూడా రిలీజ్ అయింది, రంగస్థలం సార్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పైన రంగస్థలం కింద భరతనే నేను. రైట్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి చెప్పండి సార్. గ్యాంగ్స్, దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అండ్ పర్సనల్ సార్. ఎందుకంటే ఐ రియలీ లవ్ దిస్ మ్యాన్స్ క్యారెక్టర్ సార్. వెన్ ఐఎమ్ రైటింగ్ ఇన్ మై హెడ్ లంకల్ రత్న, ద ఫస్ట్ థింగ్ వాట్ దిస్ ఫెలో ఈజ్ అ వెరీ ఫ్లాడ్ క్యారెక్టర్, వెరీ సెల్ఫిష్ మ్యాన్, ఈజ్ ఎ గ్రే మ్యాన్. సో వాడి వరల్డ్ని వాడు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు వెన్ యూ ఆర్ నో బడీ, ఇట్స్ ఆల్ అబౌట్ హోప్ దట్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్ ఇన్ లైఫ్. బట్ ఆ ప్రోగ్రెషన్లో, ఆ ప్రాసెస్లో వాడు ఏం చేశాడు, వాడు ఎలా అయ్యాడు, ఏంటి అనేది ద హోల్ హౌ ఇట్ కమ్స్. బట్ పర్సనలీ దిస్ క్యారెక్టర్ ఈజ్ మై డ్రైవింగ్ ఫోర్స్ సార్ when I started writing it, because you will laugh with him, you will cry with him, you will hate him. So these things will definitely happen sir. ఎందుకంటే నాకు వాల్టర్ ఇస్కంది స్టీవ్ జాబ్స్ చదివినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్. దట్ వాజ్ మై ఎమోషనల్ ఇంటర్నల్లీ, దట్ సంథింగ్ హ్యాస్ టు షూక్ యూ అప్. రైట్. So I was in love with this man, I was hating, I was rooting for him, I was doing all that while I was reading it. So that was my initial adrenaline rush. When you write something, all these things have to happen. రైట్. మీరు రెండు ఫిలిమ్స్ డైరెక్ట్ చేసిన మీకంటూ ఒక అంటే దిస్ డైరెక్టర్ ఈస్ గుడ్ ఎట్ దిస్ థింగ్, దిస్ డైరెక్టర్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ దిస్ ఎమోషన్ వెల్, అటువంటిది ఏం లేదు. ఇట్స్ లైక్ ఎ క్లీన్ స్లేట్. అవును సార్. సో ఈ సినిమాతో మీరు ఎస్టాబ్లిష్ చేసుకోబోతారు అనుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్స్ ఐ థింక్. ఎందుకంటే లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎమోషనల్ సార్. సో I hope and I pray that it'll stay in people's hearts for a long time. ఓకే. మీకు యూ సెట్ దట్ యూ బిలాంగ్ టు ద రీజన్ ఇన్ విచ్ ద ఫిల్మ్ ఇస్ సెట్ అవును సార్. కదా. మీకు ఆ పీరియడ్ కూడా మీరు గ్రోయింగ్ అప్ పీరియడ్ ఇందులో ఉన్న పీరియడ్. సో డిడ్ యూ టేక్ ఎనీ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ యువర్, మీరు అబ్జర్వ్ చేసింది కానీ ఏదన్నా? నేను చాలామంది మనుషుల్ని, రకరకాల మందిని చూస్తూ ఉంటాం కదా సార్. ఇలా పర్టిక్యులర్ వీళ్ళు అని ఏమీ లేదు కానీ సార్, ఒక క్యారెక్టర్ ట్రైట్, ఒకళ్ళు మాట్లాడే విధానము, లేదా వాళ్ళ ఆలోచన, వాళ్ళు చూసే విషయము, ఇలాంటివి సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఏరియా కదా సార్. సడన్గా ఆపి ఆలోచించి ఈ ఒక్కడా అంటే తెలియదు కానీ వీళ్ళందరూ నేను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళని, కలిసిన వాళ్ళని, మాట్లాడినవి ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా సార్. రాసుకున్నప్పుడు అవి అన్నీ రెఫరెన్షియల్గా తెలియకుండా ఎక్కడో సబ్కాన్షియస్ మైండ్లో వస్తూ ఉన్నాయి. రైట్. ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ 3 క్యారెక్టర్స్తో పాటు, ఐ మీన్ హీరో అండ్ హీరోయిన్స్తో పాటు రమణ గోపరాజు క్యారెక్టర్ ఈజ్ హైలైట్ అనేసి చెప్పారు. అవును, గోపరాజు గారు చాలా బాగుంటుంది సార్. గోపరాజు రమణ గారు కానీ, హీరో గ్యాంగ్ కానీ, ఆపోజిట్ ఉన్న గ్యాంగ్ కానీ, ఆల్ దీస్ ఉమెన్, అంజలి అండ్ నేహా, అండ్ అంటే ఏది వచ్చేళ్ళిపోయే క్యారెక్టర్ లేదు సార్. దే ఆర్ వెరీ 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 స్ట్రాంగ్. ఎవ్రీబడి has their own part and we are very sincere to the film. So this film is more about character journey. His journey sir. Right. సో ఆయన చెప్పడం 35 years to 60 years టైం పీరియడ్లో చూపించారు. హీస్ 29 యాక్చువల్లీ. అవును సార్. సో హౌ డిడ్ ఇట్?
లేదు సార్, అది ఆ ఫస్ట్ పార్ట్ 30 వాళ్ళ లైఫ్లో అక్కడ ఒక 6-7 ఏళ్ళు మనం చూపిస్తాం సార్. అది కట్ చేసిన తర్వాత 50స్లో చూపిస్తాం. రైట్. సో అండ్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ సార్, ఫెంటాస్టిక్గా చేశారు. రౌడీ ఫెలోలో వెరైటీ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆ టైంలో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ మోడర్న్ టేకింగ్. అవును సార్. చల్మోహన్ రంగా ఫన్ ఫిల్మ్. రైట్ సార్. దిస్ ఈస్ లైక్ ఇంటెన్స్ ఫిలిం. అవును సార్. ఇట్ విల్ బి అన్ ఎమోషనల్ రైడ్. సో త్రివిక్రమ్ గారు స్టోరీ విన్నారా? అంటే ఆయనకి ఫస్ట్ నేను ఇది ఒక షార్ట్ స్టోరీలా చేశాను సార్. ఒక 7 minutes షార్ట్ స్టోరీలా చేసి ఆల్ మై వాట్ ఐ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ దిస్ ఫిలిం అనేది పెట్టి ఆయనకి చూపెట్టాను సార్. ఆయనకి అది బాగా నచ్చింది. ఆయనప్పుడు ఎవరితో చేస్తావు చేతు అంటే విశ్వక్ పేరు చెప్పాను. చెప్తే ఆయన వంశీ గారితో మాట్లాడితే వంశీ గారు ఇమీడియట్గా నెక్స్ట్ డే విశ్వక్ దగ్గరికి పంపించారు సార్. పంపిస్తే విశ్వక్కి వెంటనే నచ్చింది. ఇంకా అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయింది సార్. రైట్. యువన్ శంకర్ రాజాని తీసుకోవాలని ఐడియా, ఐ మీన్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్? నాకు చాలా ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువన్ సార్ మ్యూజిక్ సార్. నాకు పుదుపేట ఉంటుంది కదా సార్, ధనుష్ది. సో ఆ స్కోర్ కానీ ఆ బీజిఎమ్స్ కానీ నాకు అవి చాలా ఇష్టం సార్. ద వే హీ ప్లేడ్ ఇట్ అండ్ ఆల్. సో ఈ ఫిలింకి, ఈ కల్చర్ ఆఫ్ ఫిలింకి ఆ మ్యూజికల్స్ ఆ కైండ్ ఆఫ్ సౌండ్ ఉంటే బాగుంటుంది అనేది వాజ్ మై ఆల్వేస్ ఇంటెన్షన్. అండ్ సార్ కూడా తెలుగులో చేసి చాలా రోజులు అవుతుంది కదా, ఐ థాట్ దట్ హీల్ గివ్ మీ టైం. ఎందుకంటే సార్ మన ఆల్ ఆర్ చీఫ్ టెక్నీషియన్స్ టైం ఇచ్చారు అంటే ఫెంటాస్టిక్, బికాస్ దే ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్ కదా సార్. ఇట్స్ జస్ట్ అబౌట్ దే గివింగ్ అస్ టైం. యా, దట్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎన్రోల్ చేశారు సినిమాకి? సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీ డిడ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 15 days సార్. 15 to 18 days చేశాం సార్. సో వన్ హెల్ ఆఫ్ ఎ రైడ్, అసలు ఎక్స్ట్రాడినరీ చేశారు సార్. అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. రైట్. ఇందులో కొన్ని ఐ మీన్ కొలాకిల్ లాంగ్వేజ్లో మాట్లాడుకునే బ్యాడ్ వర్డ్స్, కస్ వర్డ్స్ ఉంటాయి. సో అది సినిమాలో కూడా ఉన్నాయి తెలుగు వర్షన్? లేదు సార్. మ్యూట్ చేశారా? లేదు సార్, అసలు ఫిలిం మొత్తానికే నాకు వచ్చింది UBI సర్టిఫికేట్ సార్. 3 ఉన్నాయి సార్. 2 ట్రైలర్లో ఉన్నాయి, అది కాకుండా ఒకటి ఉంది. ఆ 3 కూడా మ్యూట్ చేస్తాం సార్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు గెట్ దట్ ఫీలింగ్. అదేదో సినిమా ఏదో బూతుంటేనే ఆడితే అది అసలు నేను నమ్మను సార్. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ సిన్సియర్. అండ్ అది కూడా రాసేటప్పుడు గోదావరి లంకల్లో పెరిగిన ఒక అతను, తను చదువుకోలేదు, తనకు బాధ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు తను మాట్లాడే మాటలోంచి రావాలి తప్ప, అంటే ఏదో ఉంది కదా అని వాడాలు అలాంటివి పెట్టుకోలేదు సార్. రైట్. జనరల్గా ఇంతకుముందు ఏ డిస్క్లైమర్ లేదు. ఒకసారి ట్రైలర్స్ అనేది జనాలు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఫ్యామిలీతో చూస్తుంటారు. రైట్. సో సడన్గా బూత్ వచ్చేసరికి దే మైట్ ఫీల్ అన్కంఫర్టబుల్ ఇన్ ద ట్రైలర్. అవును సార్. ఆ ముందు ఏమన్నా డిస్క్లైమర్ లాంటిది ఏమైనా పెట్టచ్చు? దెర్ ఆర్ సమ్ కస్ వర్డ్స్ ఉన్నాయి, వాచ్ ఇట్ విత్ హెడ్ ఫోన్స్ అనో ఏదో ఒకటి. యా, దట్స్ యాక్చువల్లీ ఎ గుడ్ ఐడియా సార్. అండ్ ప్రాబ్లీ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఆల్సో. రైట్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్, బట్ డిస్క్లైమర్ షుడ్ బి గుడ్. యా, దట్స్ యాక్చువల్లీ ఎ గుడ్ ఐడియా. యా. సినిమాటోగ్రఫీ చెప్పండి. ఇట్స్ నైస్ ఇన్ ద ట్రైలర్. వాడు నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ సార్. నా యాడ్స్ అన్నీ వాడే షూట్ చేస్తూ ఉంటాడు. అనిత్ గారు అంటే ఇంక మోర్ లైక్ మాకేమీ ఎప్పుడైతే ఐస్ బ్రేక్ అయిపోతుందో కదా సార్, ఫ్రెండ్స్ కదా సార్, ఇంకా మెంటల్గా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే వాడు నన్ను జడ్జ్ చేయడం, నేను వాడిని జడ్జ్ చేయను. సో ఇట్ వాజ్ వెరీ ఈజీ నేను చెప్పుకోవడానికి, అరే ఇలా కావాలరా, ఇలా చేద్దాంరా, వాడు నాతో అరే ఇది చేద్దాం బా. సో ఇట్ వాజ్ ఏ వెరీ నైస్, బ్యూటిఫుల్ అండ్ హీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ సార్. అనిత్. యా. ఫస్ట్ మీరు గ్లింప్స్ లాగా రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ట్రైలర్ వరకు ఐ కెన్ సీ క్యారెక్టరైజేషన్స్. గ్లింప్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రడ్యూసింగ్ ద క్యారెక్టర్స్, ఆ టెక్స్చర్, ఆ రానెస్ అదంతా చూపించడం. ట్రైలర్కి వచ్చేసరికి వాట్ ఐ సబ్స్టాన్షియల్లీ నోటీస్డ్ ఇస్ ద BGM బేసికల్లీ. అందులో చాలా డిస్టింక్ట్గా ఉంది. అవును సార్. అంటే ఎవ్రీ డే వీ గెట్ ఏ ట్రైలర్ రిలీజ్డ్. సో ఆ ట్రైలర్లో నాకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా డిస్టింక్టివ్ అనిపించింది. అవును సార్, అవును. అంటే యువన్ సార్ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్ సార్. ఎందుకు అంటే సో అంటే హీ అండర్స్టూడ్ దట్ వరల్డ్ అండ్ హీ ఈస్ వెరీ ట్రూ టు దట్ వరల్డ్ సార్. రైట్.
ఇందులో నేహా శెట్టి ఈజ్ ప్లేయింగ్ వైఫ్ టు అవును సార్. హీరో అనేది ఆల్రెడీ మీరు చెప్పేశారు. అవును సార్. సో వాట్ ఈస్ ద యాంగిల్ విత్ అంజలి ఇన్ ద అంటే ఫిల్మ్? అది నేను ఓపెన్ చేస్తే ఆడిటోరియంకి సినిమాలో ఇది అవుతుంది అని అందుకని. బట్ దీస్ టూ ఉమెన్ ఆర్ వెరీ 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 మంచి పవర్ఫుల్ అండ్ బాగుంటాయి సార్. అంటే ఏదో కమన్ గోలాగా ఏ క్యారెక్టర్ ఉండదు సార్. చాలా స్టాండర్డ్ ఉంటుంది. మీరు టీజర్ ఫుల్ ఆఫ్ వైలెన్స్ పెట్టారు, అంటే వన్ ఆస్పెక్ట్ని తీసుకొని అదే చూపించారు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? ఏం లేదు సార్, ఆ నవీన్ కట్ చేసి నాకు అలా ఫస్ట్ ఇలా పంపించిన వెంటనే చూస్తే ఇన్స్టెంట్గా నచ్చేసింది సార్. నచ్చింది. ఆ తర్వాత ఎవరికి చూపెట్టినా అందరూ బాగుందన్నారు. దట్స్ ద ఓన్లీ రీజన్ వేర్ ఐ థాట్ వాజ్ లైక్. కాకపోతే తర్వాత మేము అనుకుంది ఎందుకు అంటే ఇదేంటి అంతా ఓన్లీ వైలెన్స్ తప్ప ఏమి ఉండదు అనుకుంటారా ఏంటి అనుకున్నప్పుడే, ఎందుకంటే ఈ మిత్స్ అన్నీ అసలు ట్రైలర్ టైంకి పోవాలి. బట్ ఎందుకంటే ఇఫ్ టీజర్లో క్రాఫ్ట్ ఉంటుంది సార్. టీజర్లో క్రాఫ్ట్ ఉంటుంది, ట్రైలర్లో వరల్డ్ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ వీ లుక్డ్ ఎట్ ఇట్ వెన్ వీ థాట్ లంకలేంటి, కతికడ్డం అంటే ఏంటి, అక్కడ జరిగే కట్టుబాటు ఏంటి, ఇది కథలోకి వెళ్ళినప్పుడు మనం ముందే చెప్పేది సార్. వాట్ ఐ థాట్ వాజ్ లైక్ అది ఫస్ట్ చెప్పేద్దాం, అది చెప్పిన తర్వాత ఉంటుంది. ఎనీవే కథలోకి వచ్చిన తర్వాత దాంతోనే మొదలవుతుంది, దాంతోనే ముగిస్తాం. కాబట్టి ఐ థాట్ దట్ ఇట్ వుడ్ బీ నైస్ టు షో దిస్ వరల్డ్. ఓకే, దిస్ ఇస్ వాట్ ఈస్ దేర్. ఓకే, ఈ ఫిల్మ్లో ఆర్ దర్ ఎనీ ఇన్స్పిరేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రైటింగ్లో కానీ లేదంటే షార్ట్ సెలెక్షన్ కానీ రైట్ ఎనీ ట్రిబ్యూట్స్? సార్ నాకు అదే ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు అంబ్రెల్లా షాట్ ఉంటుంది కదా సార్, నాకు అది ఎందులోదో గుర్తులేదు కానీ లైక్ ఇన్ మై ఫోటోగ్రాఫిక్ మెమరీ దట్ వాజ్ ఆల్వేస్ ఇట్ ఈస్ ఐకానిక్ షాట్. ఐకానిక్ షాట్. నాకు అది చాలా ఇష్టం. సో అందుకని ఆ షాట్ ఒకటి నేను వాడాను సార్. మిగతావన్నీ అయితే ఇట్ వాజ్ ఆల్ థాట్, డిజైన్ అండ్ కొరియోగ్రాఫ్డ్ అకార్డింగ్ టు దట్ సార్. కమింగ్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ రిక్వైర్మెంట్. ఎస్. రైట్. సో మీకు హూ ఆర్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్స్ గ్రోయింగ్ అప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లెర్నింగ్ క్రాఫ్ట్? నేను చాలా చిన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ సార్, శివ ఆయన చాలా ఇష్టం. చంద్రశేఖర్ ఏలేటి గారు ఇష్టం సార్. త్రివిక్రమ్ గారు అతడు విపరీతంగా ఇష్టం. రాజ్ కుమార్ హిరానీ సార్, ఐ రియలీ లవ్. సో దీస్ ఆర్ ద గైస్ ఐ జెన్యూన్లీ అడ్మైర్ సార్. కృష్ణవంశీ గారి సినిమాలు ఇష్టం. రైట్. ఈ ఫిల్మ్ డైలాగ్స్ ఎవరు రాశారు? నేనే సార్. ఓకే. సో టెల్ మీ అబౌట్ రైటింగ్ డైలాగ్స్. ఇట్స్ ఎ క్రాఫ్ట్ దట్ ఈస్ నాట్ రియల్లీ ఎక్స్పర్టైజ్ లేని క్రాఫ్ట్ కదా ఫర్ యూ? లేదు సార్, ఫస్ట్ సినిమా నుంచి నేనే రాస్తున్నాను సార్. 3 సినిమాలు. రౌడీ ఫెలో నేనే, చల్మోహన్ రంగా నేనే, ఇది నేనే సార్. ఓకే. అది కంప్లీట్. వేరే ఫిల్మ్స్ రాయలేదు? రాశాను సార్. పవన్ది ఫస్ట్ సినిమా ప్రేమ ఇష్ కాదల్ నేను రాసింది సార్. తనది సావిత్రి అని ఇంకో సినిమా ఉంటుంది సార్, దానికి నేనే రాశాను సార్. ఇప్పుడు మొన్న ఎవరిది నేను స్టూడెంట్ సార్ సినిమాకి కూడా డైలాగ్స్ రాశాను సార్. ఆ కథ ఇచ్చాను మేజర్లీ, అందులో డైలాగ్స్ తక్కువే. నేను స్టూడెంట్ సార్ లో ఐ థింక్ స్టోరీ ఐడియా ఇస్ గుడ్, కాకపోతే స్క్రీన్ ప్లే ఇస్ నాట్. అదే సార్, ఎందుకంటే నేను స్టోరీ ఇచ్చాను. సో నెక్స్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు సార్? యూ నో అబౌట్ అవర్ ఇండస్ట్రీ. సో లాట్ ఆఫ్ థింగ్స్ వర్ ఇన్ టాక్స్ సార్. అన్నీ జరుగుతున్నాయి. కాంక్రీట్గా ఏదవుతుంది అంటే ఐ కెన్ టెల్ యూ వన్స్ ఇట్ ఈస్ డన్. ఈ ఫిల్మ్ గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సార్? చాలా చాలా ఇట్స్ వెరీ పర్సనల్ అండ్ ఇట్ విల్ బీ ఎ వెరీ హానెస్ట్ ఫిలిం సార్. బాగుంటుంది. లాస్ట్ 20 minutes ఈజ్ అన్ ఎమోషనల్ రైడ్ అండ్ డెఫినెట్గా ఐ డిడ్ ఇట్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. సో ఐ హోప్ యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. రైట్. సో విత్ ఇన్ 24 hours the film is going to release. అవును సార్. If you have to tell audience what they can, అంటే సినిమాలో ఏమి ఉంటుంది? సార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా మీరు చాలా
మీరు లంకల్ రత్న అనే మనిషితో వాడిని చూస్తారు, వాడిని ఎంజాయ్ చేస్తారు, వాడిని ప్రేమిస్తారు, వాడిని తిట్టుకుంటారు, వాడి మీద కోపపడతారు, కానీ వాడు గుర్తుంటాడు సార్. బై దట్ టైమ్ యూ గో బ్యాక్, సో హీల్ కమ్ బ్యాక్ విత్ యూ హోమ్. సో దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ ఇట్ విల్ బీ ఏ సాలిడ్ ఎమోషన్స్ ఉన్నాయి సార్. సో అండ్ ఆ ఎమోషన్స్ బలంగా ఉంటాయి సార్. రైట్. ప్రతి యాక్టర్కి డైరెక్టర్కి దేర్ ఇస్ వన్ ఫిల్మ్ దట్ అవును. మేక్స్ హిమ్. అవును. సో ఈ సినిమా మీకు అటువంటి సినిమా అవుతుంది అనుకుంటున్నారు? అవును సార్, దట్స్ వై. ఎందుకంటే విత్ ఆల్ మై సిన్సియారిటీ నేను ఎంత పెట్టాలో అంత పెట్టాను. ఇంకా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు. రైట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. Bye. థ్యాంక్ యూ సో మచ్.